ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగనే కలిసి దేవుని దైవ వాక్యమును ధ్యానం చేటుకు గాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే భద్రమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 27వ అధ్యాయము ప్రియులారా 14 వచనము నుండి దగ్గరగా 34 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. 34వ వాక్యం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మీ జీవంతోనూ కృపతోనూ బలముతోనూ నింపండి అయ్యా. ఈ మాటల చేత మాతో అందరితో మాట్లాడండి. దైవ కృప, దైవ సన్నిధి సమృద్ధిగా అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనము 34వ వచనాలను ధ్యానిస్తున్నాము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు అని చూస్తున్నాము. మనము దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి అంటే, సాధారణంగా ధర్మశాస్త్రమందు 10 ఆజ్ఞలు మనకున్నవి కదా. 5 ఆజ్ఞలు మనుషునికి దేవునికి మధ్యనున్నవి, మరి 5 ఆజ్ఞలు మనుషునికి మధ్యనున్నవి. అయితే ఈ 10 ఆజ్ఞలలోనూ ప్రేమే నిక్షిప్తమై ఉన్నది. నిన్నువలే నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించాలని చెప్పారు. 2వ భాగంలో నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమన్నారు. అయితే ఇవే కదా నూతన నిబంధనలో సారమునై ఉన్నది అని మనకి తెలుసు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక ఇప్పుడు ఆజ్ఞలు అనగానే ప్రేమ అని మనకు అర్థమైంది. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రభువారు సీనాయి కొండ మీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను, అంటే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రంలో 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఈ 10 ఆజ్ఞలను వివరిస్తూ మహాదేవుడు వారు ఐగుప్తునకు వెళ్ళినప్పుడు, ఐగుప్తులో నుండి కనానుకు వచ్చినప్పుడు దేవుడు ఏమన్నారంటే, మీరు ఈ కనాను దేశ ఆచారాలను పాటించవద్దు అంటారు. అలానే ఐగుప్తు దేశ ఆచారాలను కూడా పాటించొద్దు అంటారు. నేను మీకు కట్టడలు విధిస్తున్నాను, ఆ కట్టడలను అనుసరించి నడవాలి అంటారు. అయితే దేవుని యొక్క నియమ నిబంధనలు అనేవి 10 ఆజ్ఞలు మాత్రమే కాదు కానీ దగ్గరగా కొన్ని వేల చొప్పునే ఉన్నాయి అని చెప్పుకోవాలి. అయితే పిల్లలు, ఇక్కడ ఒక మాటను చూస్తున్నాము. జస్ట్ 34 పై వచనాన్ని చదివితే ఆ వచనంలో ఏమనుందంటే, పిల్లరా 33, అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన యెడల అది దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును, అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ప్రియులరా 32వ వచనం. గోవులలోనే కానీ గొర్రె మేకలలోనే కానీ కొల క్రింద నడుచుచున్న
వాటన్నిటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును అంటున్నారు. అంటే ఈ ఆజ్ఞలు అన్నీ దేవుడు వివరించి చెప్పినవే. వాటిల్లో ఎన్నో ఉన్నాయి అంటూ మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ దశమ భాగమును కూడా వివరిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ సందర్భంలో, ఈ మాటలలో ఈ భాగం ఉన్నది గనక దీన్ని మనం ధ్యానిస్తున్నాం. వింటున్నారా? ఆ 30వ వచనం, భూధాన్యములలోనేమి వృక్ష ఫలాలలోనేమి భూఫలములన్నింటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అనగా దశమ భాగము అనేది దేవుడిచ్చిన సొమ్ము, దేవుని సొమ్ము. ఆ దేవుని సొమ్మును, దేవుడిచ్చిన సొమ్మును, దేవునిది దేవునికై మనము ఇవ్వాలి. అయితే ఎంతోమంది ఈనాటి కాలంలో ఈ దశమ భాగాన్ని గురించి ఇవ్వాలి అని కొందరు చెప్తుంటే, ఇవ్వకూడదు అని మరికొందరు చెబుతున్నారు. ఇంకా ముందుకు వెళితే ఈ దశమ భాగం అనేది పాత నిబంధనకే పరిమితం, క్రొత్త నిబంధనకు పరిమితం కాదనేది మరికొందరు ఉన్నారు. మరికొందరు ఈ హేతువాదులు దేవుని యొక్క ప్రేమను గ్రహించక ఉన్న వారేమంటారంటే, దశమ భాగాలు తీసుకుని సేవకులు ఎంజాయ్ చేస్తున్నారు, లగ్జరీ లైఫ్తో వాళ్ళు ఉంటున్నారు అనేవారు మరికొందరు. ఏదేమైనా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా, ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో ఉండిన ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యవస్థ అంతా తప్పు కాదు. ఉదాహరణకు ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థ ఉంది. ఎవరో ఒక వ్యక్తి ఒక విషయంలో ఒక వ్యక్తిని లంచం అడగవచ్చు. మొత్తం శాఖ అంతా తప్పు అంటారా? కాదు. అది ఏదైనా కావచ్చు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. ఒక వ్యక్తి అక్కడ లంచం అడిగితే మొత్తం ఆఫీస్ అంతా తప్పు కాదు. అలాగే ఎక్కడో ఒక వ్యక్తిని మనం చూచినప్పుడు ఆ వ్యక్తిని బట్టి మొత్తం అందరిలాగా ఉంటారని ఎలా నిర్ధారణ చేయగలం? తప్పు కదా. ప్రియులారా, ఈ సోషల్ మీడియా అనేది విస్తృతంగా ప్రజల చేతుల్లో ఉన్నది. అనేక విషయాలు ఆయా ప్రాంతాల్లో జరిగినప్పుడు వితిన్ సెకండ్స్లో అవి మన యొద్దకు రాగలుగుతున్నాయి. అంటే సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందింది. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, దీన్ని బట్టి ప్రభుకు మహిమ తెచ్చే పద్ధతిలో మనం పనిచేయాలి తప్ప ప్రభు నామానికి అవమానకరంగా ఎక్కడ స్వార్థపూరితమైన ఆలోచనల కొరకు సత్యమును అసత్యము అంటూ మనము వివరించకూడదు. దశమ భాగము యెహోవా సొమ్ము అని పాత నిబంధన చెప్పారు. మరి క్రొత్త నిబంధనలో లేవీలు ఎవరూ లేరు కదా అనేది కూడా కొందరి భావజాలం. నా ఉద్దేశం ఏంటంటే, పాత నిబంధనలో ఉండిన లేవీలు క్రొత్త నిబంధనలో లేరు అంటున్నారు. పాత నిబంధనలో జరిగిన సేవా కార్యక్రమాలు క్రొత్త నిబంధనలో ఆధ్యాత్మికంగా జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రభు ఏం చెప్పారు? బాహ్యమునకు పుట్టినవాడే యూదుడు కాదు,
అంతరంగమున మార్పు నొందిన వాడే నిజమైన యూదుడు అన్నారు. అంటే పాత నిబంధనలు అనేక విషయాలు క్రొత్త నిబంధనలకు పిల్లరా రూపాంతరపరచబడిన అనుభవంలో ఉన్నట్లు ఉన్నాయి కదా! కనుక పాత నిబంధన లేవీలు లేరు. కానీ లేవి వంటి సమర్పణతో సమస్తాన్ని వదులుకుని తమ్మును తాము ప్రతిష్ఠించుకుని కొందరు సేవకులైతే నాజీ వ్రతాన్ని కలిగి మరి పరిచర్య చేస్తున్నారు. ఇది అనేకులకు కనిపించట్లేదు. వారి నేత్రాలు, మనోనేత్రాలు మూయబడ్డాయని చెప్పుకోవాలి. దశమ భాగము దేనికి అంటే దేవుని మందిర పరిచర్య. ఆ పరిచర్యను భుజస్కంధాల మీద మోస్తూ ఏ పని చేయక దేవుని సేవ జరిగిస్తున్న యాజకుడు రేపటిదాకా బ్రతకాలి, కానీ ఈరోజు తినాలి దాని కొరకు. అయితే ఈనాటి కాలంలో ఎంతోమంది చర్చిలో వాక్యం అనే ఆహారాన్ని భుజిస్తున్నారు, కానీ చర్చి కార్యక్రమాలు జరగడానికి, సేవకుడు పోషించబడడానికి కొందరు ఆ దశమ భాగాలిచ్చి సంవత్సరాలు. ప్రియులారా, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీకివ్వవలసిన వాటిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ సంగతి మర్చిపోకూడదు. దేవుడికిచ్చినవి దేవుని భాగములను నీవు మృంగినప్పుడు దేవుడు కూడా నీకివ్వవలసిన వాటిలో ఆయన లెక్క చూడవలసి వస్తుంది కదా. నేను ఒక సంఘ కాపరిని. నేను సంఘములో ఉన్న వారిని ఆయా సమయాలలో బయట సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడను కొందనెరిగిన వాడను, పరిస్థితులను గమనించిన వాడను. అనేకుల యొక్క భావం ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు సంఘం ఇలా వెళుతుందంటే దానికి నేను చేసిందే కదా ఇదంతా అనేటువంటి ఆలోచనతో ఉండి కొందరు ఏం చేస్తారంటే ఇవ్వగలిగి ఉండి కూడా దాన్ని ఇవ్వలేకయే ఉంటారు. ప్రియులారా, దేవుడు అట్టి వారిని దీవించును గాక. కానీ అది వాస్తవమైన పని అయితే కాదు. దశమ భాగము యెహోవా సొమ్ము, అంటే దేవుని భాగము, దేవునిది నీ యొద్ద ఉండడం, అది దేవునికి మహిమ, నీకు దీవెన కాదు. నా వస్తువు నా దగ్గరే ఉండాలి. నీ దగ్గర ఉంటే అది దేవునికి ప్రతిష్ఠితము అన్నారు. అంటే ప్రభు సొంతమది. మన యొద్ద నుండి దేవునికి మహిమ కాదు కదా. కనుక ప్రియులారా, యేసయ్యను అక్కడ ఉన్నవారు అంటారు, కైసరికి ఇవ్వమంటారా దేవునికి ఇవ్వమంటారంటే యేసయ్య అంటారు, దేవునికి, కైసరివి కైసరికి ఇవ్వమంటారు. అలాగున దేవుని కృపను ఎరిగిన వారమై దైవ సన్నిధిని సహాయమును పొందుచు కృపను అనుభవించుదుముగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలఫలితం చేసినందుకు వందనాలు. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలుతో నింపండి అయ్యా. ఈ సంవత్సరమైన నూతన కార్యాలు అందరి జీవితాల్లో జరుగునట్లు, ప్రతి ఒక్కరూ నూతనపరచబడిన వారే ఉండునట్లు సహాయం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.